మహోన్నతుడు దేవుడినైనా ఆయనకి పరిశుద్ధులు అంటే ప్రత్యేకపరచబడిన వారు. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకింపబడినవారు. అబ్బా, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకింపబడినవాడు అంటారు. ఇవి నువ్వు మామూలు వ్యక్తి కాదు, నువ్వు. అది దాని అర్థం. రాజ్యమును అధికారమును అంటే రాజ్యములో అధికారాలు ఉన్నాయి, అధికారములకు ప్రత్యేకంగా ఉద్యోగాలు ఇస్తాడట బాబు. రాజులకి ఇప్పుడు ఏమి ఇవ్వతాడు బ్రదర్? రాజు అంటేనే ఏలుబడి చేసేవాడు. ఏలుబడి చేయడానికి ఏం కావాలట? అధికారం, చట్టం. చట్టములను ఇస్తాడట దేవుడు. ఇది ఎప్పుడు? అదే దానియేలు గ్రంథం 7వ అధ్యాయమే ముందు 18వ వచనం చదువు, క్లియర్గా ఉంటుంది చూడు. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును నొందుదురు.